మీరు చూస్తుంది వీనేన్ వార్తలు. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గల కపిలేశ్వర స్వామి ఘట్టం వద్ద శివలింగం ఆగమశాస్త్రాల ప్రకారం పునఃప్రతిష్ఠ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు దిగజారుడు రాజకీయం చేయడం నీతిమాలిన చర్యని, భక్తులు మనోభావాలు దెబ్బతీసేలాగా ఆ శివయ్య అనుగ్రహానికి గురికాక తప్పదని కూటమి నాయకులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కర్రి చిట్టిబాబు, శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చెరుకుపల్లి గణేష్ శర్మ, కంచుమూర్తి రాంబాబు, కంచుమూర్తి బాబురావు, టేకుమూడి సత్యనారాయణ, కాటే సుబ్రహ్మణ్యం, దంగేటి గౌరీశంకర్, కొట్టవాడ హరిబాబు, కేశవ రాఘవేంద్ర తదితరులు మీడియాతో మాట్లాడారు. ద్రాక్షారామంలో కపిలేశ్వర స్వామి వారి శివలింగాన్ని విచ్ఛిన్నం చేయడం విచారకరమని, ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తక్షణమే స్పందించి పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో 8 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేశారన్నారు. అయినప్పటికీ మంత్రి సుభాష్ పట్ల అనవసరం వ్యాఖ్యలు చేస్తూ నీచ రాజకీయాలు వేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ దేవుడు అడ్డెత్తున్నదిగా భగవంతుడే మీతో అలా మాట్లాడిస్తున్నాడో తెలియదు, కానీ మీరు మా మంత్రి గారిని రాజీనామా చేయమని చెప్తున్నారు. ఇది చాలా విచిత్రమైన సంఘటన. అభివృద్ధి లేదంటున్నారు. ఒక్కసారి మీరు మాతో సహకరిస్తే, ఎందుకంటే మీరు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే హోదాలో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మాకు కనబడతలేదు. ఇక్కడ సంఘటన జరిగితే ఈ సంఘటన మీద ఒక పక్కన చలవని వేణు గారు మాట్లాడతారు, ఆ పక్క రాజమండ్రి నుంచి, ఈ పక్క నుంచి తోట త్రిమూర్తులు గారు మాట్లాడతారు, వెనకాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన నాయకులు మాట్లాడతారు. కానీ మీరు ఎప్పుడు మాట్లాడతారో వీళ్ళందరూ మాట్లాడిన తరువాత మాత్రమే మాట్లాడుతున్నారు. ఉద్దేశించి ప్రతిపక్ష నాయకులు శ్రీ పిల్లి సూర్యప్రకాష్ గారు కొన్ని అవాస్తవమైనటువంటి వాక్యాలు పలకడం అనేటువంటిది జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా మా సోదరులందరూ కూడా కొన్ని వాటికి సమాధానం చెప్పడం జరిగింది. అతి ప్రధానమైనటువంటిది ఒకే ఒక విషయం. వాసంశెట్టి సుభాష్ గారు గెలిచినప్పటి నుండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముగ్గురు కూడా ఎల్లప్పుడూ విషయం చెబుతూనే ఉన్నారు. దాంట్లో మొదటగా ఈయన గెలిచిన 2వ నెలలోనే ఎర్రపోతవరం, కేగంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండ వేయించింది. అసలు ఎవరు? పిల్లి సూర్యప్రకాష్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా చాలా మంచివారు, కూటమి నాయకులే తప్పులు చేసి మా మీద అసత్య ఆరోపణ చేస్తారని అన్నారు. ప్రతి అనుక్షణం కూడా ఈ నియోజకవర్గంలో అలజడి సృష్టించడానికి మీరు మీ కార్యకర్తలు పనిచేస్తూనే ఉన్నారు. తర్వాత గుండు సున్నా అంటే నీవు ఏమీ లేదు, నీవు చేసేటువంటి పని లేదు, నీ మొత్తం ఇక్కడ అంతా నీ గుండు సున్నా అన్నారు. ఒకటి, పిల్లి సూర్యప్రకాష్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటల్లో అందరికి కూడా అభద్రతా భావం అనేటువంటి కనిపించింది. ఏంటంటే ఇక్కడ సంఘటన జరగగానే ఎక్కడో రాజమండ్రిలో ఉన్నటువంటి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు మాట్లాడటం, మండపేటలో ఉన్నటువంటి తోట తిరుమల గారు ద్రాక్షారామం వచ్చి డైరెక్ట్గా మాట్లాడటం ఈయనకి భయం వేసింది. ఎందుకంటే 2029లో వీరు ఇరుగుల్లో ఎవరో ఒక నాకు పోటీ వస్తారేమో, నా పని గుండుసుండా అయిపోతుందేమో అనేటువంటి ఒక భయము ఆయన అంతరాత్మలో కలగబట్టి అప్పటికప్పుడు నిద్ర నుంచి తేరుకుని ఎవరున్నారని అంటే మంత్రి గారి మీద ఒక మాట మాట్లాడితే మళ్ళీ నేను వెలుగులోకి వస్తానని చెప్పి నువ్వు శాఖాపరంగా గుండు సున్నా అయిపోయావు, నువ్వు ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలన్నావు. ఇది కేవలమైన మనసులోకి వచ్చినటువంటి మాటలు కాదు, అటు వేణుగోపాలకృష్ణ గారిని తోట తిరుమల గారిని చూసి పైపడి వచ్చినటువంటి మాటలు. ఖచ్చితంగా మేము 24 గంటల్లో మేము పట్టుకోవాలి అని మేము చెప్తే మేము ఇంకా ముందుగానే పట్టిస్తామని చెప్పడం 8 గంటల లోపలనే ఇంచుమించుగా లేదా 12 గంటల లోపలనే మరి ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని మరి అతన్ని అరెస్ట్ చేయడం అన్నీ జరిగితే దాన్ని మీరు ఈ రకమైనటువంటి విధంగా మరి జనాల మీద మరి ఆపాదించడం, ఈ యొక్క ప్రజల్ని తప్పుదో పట్టించడం ఎంతవరకు కరెక్ట్? ఈవేళ ఒకసారి మీరు ఆలోచన చేయండి. మోగళ్ళ సిద్ధాంత్ గారు, ఆయన వెంకటరమణ సిద్ధాంత్ గారు అని అంటారు, ఆయన 140 ప్రతిష్ఠలు చేయించినటువంటి సిద్ధాంత్ గారు.
ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది, నేను చూశాను. ఆ ప్రకటనలో ఏదైనా ఒక విగ్రహం ధ్వంసం జరిగినా లేకపోతే ఇబ్బంది కలిగించే ప్రయత్నాల్లో ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి సమయము నిర్దేశించడం అనేది ఏది ఉండదు. ఇమీడియట్లీ అసలు ఆ ధ్వంసమైన విగ్రహాన్ని చూడటమే పాపం అని చెప్పేసి ఆ సిద్ధాంత గారు చెప్పడం జరుగుతుంది. అది ఏదైతే జరిగిందో, ధ్వంసమైందో, ఆ విగ్రహాన్ని చూడటమే ఇబ్బంది అనే పరిస్థితి అరిష్టం అని ఆ యొక్క గ్రామ ప్రజలకి, ఆ దాక్షార్మ పరిసర ప్రాంతంలో ప్రజలందరికీ అరిష్టం జరుగుతుంది, ఉన్న బలంగానే పెట్టాలని చెప్పడం కూడా సిద్ధాంత గారు చెప్పడం జరిగింది. గత 4 రోజులుగా ద్రాక్షారం భీమేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో జరిగిన ఘటన గురించి వైసీపీ నాయకులు చేస్తున్న రాజకీయం పట్ల ప్రజలందరూ అసహ్యం తీసుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి, అలాగే హిందూ ధర్మం పట్ల కానీ హిందూ దేవాలయాల పట్ల కానీ మీరు చేసిన ప్రతి కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలుసు. అందుకే ఈరోజు మిమ్మల్ని జీరో చేసి కూర్చోబెట్టారు. ఎక్కడైతే ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నాయకులు పరిస్థితి ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉండి, రామచంద్రపురంలో ఉన్న ఈ వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు అయితే ఇంకా ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడో, అక్కడ ఏదో ఈయనే మొత్తం అంతా అక్కడ తెలుసున్నట్టు ఆగమ శాస్త్రం గురించి, సనాతన ధర్మం గురించి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ల గురించి, పోలీసుల గురించి మొత్తం వ్యవస్థనే ఈయన శాసిస్తున్నట్టు, దానికి ఏదో సుభాష్ గారు ఇవన్నీ ఏమి చేయలేదు అన్నట్టుగా సుభాష్ గారు రాజీనామా చేయాలనేది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా శవం వేస్తే చాలు వెంటనే వెళ్ళి అక్కడ పరామర్శలు చేయడానికి చూసేవారు. అదే విధంగా ఈ రోజు మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడైతే అపశృతి జరుగుతుందో, ఎక్కడైతే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అవకాశం మీకు ఎప్పటికీ కూడా ఇవ్వనివ్వరు.